శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి తెలుగు ప్రేక్షకులందరికీ ప్రణామాలు. ఈనాటి కథ భక్త కుచేలుని చరిత్ర. అందరూ సావధాన చిత్తులై కథాశ్రవణము చేసి ఆ స్వామివారి అపార కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటూ భగవన్నామస్మరణతో ఈనాటి కథను ప్రారంభిస్తున్నాం. జై శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की कुचेलुनि चरितमु विमल भक्ति रस भरितमु विनुडु कुचेलुनि चरितमु विमल भक्ति रस भरितमु विनुडु कुचेलुनि चरितमु निष्कामयोग जनिताद्भुत सत्फलितमु धनतर निष्कामयोग जनिताद्भुत सत्फलितमु धनि निर्धनु निर्धनु धनि नोनरिंचुट दैवलीला निर्धनु निर्धनु धनि नोनरिंचुट दैवलील वनजदलाक्षुण्डाश्रित वत्सलुडनु मानमेल वनजदलाक्षुण्डाश्रित वत्सलुडनु मानमेल विनुडु कुचेलुनि चरितमु विमल भक्ति रस भरितमु विनुडु कुचेलुनि चरितमु. మహాశయులారా, మహాభక్తుడైన కుచేలుని చరిత్రము విన్నటువంటి వారికి సకల ఐశ్వర్యములు సకలానందములు కలుగును. పరమాత్ముని మహిమ తెలియలేనిది ఎట్లనగా ధని నిర్ధను నిర్ధను ధని నొనరించుట దైవలీల. ధనికుడైన వానిని ఒక్క క్షణంలో దరిద్రుణ్ణి చేయగలడు, దరిద్రుణ్ణి ఒక్క క్షణంలో ధనవంతుణ్ణి చేయగలడు. జగన్నాటక సూత్రధారి అయిన పరమాత్ముని మహిమ గ్రహింపలేరు, భగవంతుని వర్ణించడానికి శక్తి చాలదు. వాసుదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మకి మిక్కిలి ప్రేమ గలవాడు, చిన్ననాటి స్నేహితుడు, మంచి నడవడిక గలవాడు సుధాముడను పేరు గల భక్తుడున్నాడు. భక్తిని ఏ విధంగా ఆచరించేవాడంటే అతని ప్రవర్తన ఎలా ఉన్నదయ్యా అంటే సత్యవచస్కుడ సద్వేషి వైదికాచార సంపన్నుడు నిత్య కర్మిష్టి పునీతుడు సత్యమూర్తి భౌతికానందవర్ధనుడు మానధని జ్ఞాని విజితేంద్రియ ఆర్య వినుతుండు దారిద్ర్య పట్టభద్రుండగు బహుకుటుంబీ వృత్తియే జీవనోపాధిగా గ్రహించి బ్రతుకు సాగించు తృప్త హృదయుండు శత సహస్ర చిత్రవసన విదిత కుచేల బిరుదాంకితుడు సత్శీలయతుండు కలడవంతికి చేరువగల్గు చిన్న పల్లెయందు సుధాముడనొక బ్రాహ్మణ బ్రహ్మవిదుడు. అవంతినగర పురంబులో సుధాముడనే బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుడు ఎటువంటి వాడయ్యా అంటే ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు. ఇతరులను చూసి వారి వలనే నేను సంపద పొందాలనే దురాశ లేదు. నిత్య కర్మిష్ఠి అనగా బ్రాహ్మణ జన్మ ధర్మానుసారం 3 వేళలా సంధ్యావందనం అనుష్ఠానం చేసేవాడు. ఈ శరీరాన్ని అశాశ్వతంగా భావించేవాడు కానీ అందచందాల కొరకు పోషించలేదు. ఆత్మవిశ్వాసం అనేటువంటి జ్ఞానాన్ని కలిగినవాడు, వైరాగ్యం పొందినట్లుగా కనిపించువాడు, దారిద్ర్యం అనుభవించడంలో పట్టభద్రులు, అన్న వస్త్రాలకు లోటైనా చింతించేవాడు కాదు. భిక్షాటన చేసుకుంటూ తృప్తిగా జీవిస్తూ
100,000 చిల్లులు కలిగిన వస్త్రాన్ని ధరించేవాడు. అందుకే అతనికి కుచేలుడని పేరు వచ్చింది. కుచేలమనగా చినిగిపోయిన వస్త్రం అని అర్థం. ఇతని అసలు నామధేయము సుధాముడు. అవంతి నగరంలో కాపురం. ఈ సుధాముణ్ణి చూస్తే అందరికీ సన్యాస లేక గృహస్థుడా అని సందేహం కలిగేది. ఈయన భార్య పేరు వామాక్షిదేవి. 27 మంది బిడ్డలు. అందుకని ఒక పెద్ద కుటుంబీకుడయ్యాడు. ఉదయాన్నే లేచి స్నాన సంధ్యాదులు గావించుకొని అవంతినగర వీధుల వెంబడి భగవన్నామస్మరణ చేస్తూ భిక్షాటన చేసేవాడు. భక్తిభావంతో భగవద్ధ్యానం చేసుకుంటూ ఇల్లిల్లు ఊరూరు వీధి వీధి తిరుగుతూ భిక్షాటన చేసి ఆ వచ్చిన బియ్యాన్ని తన భార్య అయిన వామాక్షిదేవికి ఇచ్చేవాడు. ఆమె ఎంతో సంతోషంతో ఆ బియ్యాన్ని తగినట్లుగా వంట చేసి ముందుగా భర్తకు పిల్లలకు భోజనం వడ్డించేది. తరువాత మిగిలినది ఏకాస్తో ఉంటే తను తింటూ చాలా గుట్టుగా తన 27 మంది బిడ్డలతో కాపురం చేసేది. ఇది లేదని అది లేదని భర్తను పీడించేది కాదు. పిల్లల్ని సంరక్షిస్తూ ఉండేది ఆ వామాక్షిదేవి. ఆమె సుగుణాలు వర్ణించాలవి కాదు. ఆవిడ ఎటువంటిదయ్యా అంటే వాకులతరంబయా వామాక్షి సత్సతి లోకాన వెల్గు జింకుల జిమ్ము ధ్రువతారా. వాకులతరంబయా వామాక్షి సత్సతి లోకాన వెల్గు జింకుల జిమ్ము ధ్రువతారా. వ్యాకులందియుమదిని వ్యాకులత చందబోధు. ఏకులందియుమదిని వ్యాకులత చందబోధు. ఇడువలెన్నేనియు సహించుచున్ మృతిమీరా. ఇడువలెన్నేనియు సహించుచున్ మృతిమీరా. వాకునతరంబయా వామాక్షి సత్సతి లోకాన వెల్గు జింకుల జిమ్ము ధ్రువతారా. లోకంలో ఒక సామెత ఉంది. నిరుపేదలకు కుక్కమురికి సంతానము, కోటీశునాలకి గొడ్డరికము అన్నట్లుగా పేదవాళ్లకు గంపెడు పిల్లలు, కోటీశ్వరులకి అసలు సంతానమే ఉండదు. ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినా విధిరాత తప్పదు గదా. అట్లే వామాక్షిదేవి గర్భంలో 27 మంది బిడ్డలు కలిగారు. అంతమంది బిడ్డలతో ఆ బీదరికంలో ఏ విధంగా సమర్థించిందో ఆ పరమేశ్వరునికే తెలియాలి. ఉప్పు లేదని పప్పు లేదని ఈ సంసారం ఎలా జరుగుతుందని ఎప్పుడూ రుసరుసలాడేది కాదు. ఎంత దారిద్రాన్నైనా భరించింది. కానీ ఆ సుధాముడు ఎన్నాళ్ళు భిక్షాటన చేసి పోషించగలడు? ఒకరా ఇద్దరా? 27 మంది బిడ్డలు వారికి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి ఇలా నక్షత్రముల పేర్లను నామకరణములుగా చేశారు. ఒకరోజు వామాక్షిదేవి భర్తగారి పాదసేవ చేస్తూ, స్వామి, జీవితేశనా మాతృగర్భమునా చిచ్చు పిడుగులందువియ దుష్టవిధి. జీవితేశనా మాతృగర్భమునా చిచ్చు పిడుగులందువియ దుష్టవిధి. ఈవరమున ఓదార్పు మన బిడ్డల. ఈవరమున ఓదార్పు మన
జగత్పతి దేవులు ఎన్నడును స్వామి నేను నీ మాటకు మారాడను క్షమించిన మన్నించు అన్నార్తులై ఆరాటము చెందు మన బిడ్డలను మూర్ఛాపన్నుల చూచి నేను ఏ రీతి సహించుకోగలను యోచింపన్ నిన్నిటు వేడదన్ స్వామి ప్రాణేశ్వర, మీరు సర్వస్వం తెలిసిన వారు, మీకు నేను ఏ విషయమును చెప్పగలదానును కాను. అయినా క్షమించి వినండి. మన గర్భవాసన కన్న సంతానం ఆకలి బాధతో అన్నార్థుల అవస్థ పడుతూ ఉంటే ఎన్నాళ్ళని ఓదార్చగలను? మన పక్కింటి వాళ్ళ పిల్లలు సిరి సంపదలు కలిగిన వాళ్ళై ఆటపాటలతో అలంకారాలతో మన పిల్లల్ని చూసి అవతలి వాళ్ళు ఏవగించుకుంటుంటే నా కడుపు మంట ఏమని చెప్పను స్వామి. అన్నమో రామచంద్ర అని ఆకలి బాధ భరించలేక కొందరు మూర్ఛపడుతున్నారు. ఈ కడుపు శోకం నేనింక భరించలేను. అదీగాక 27 మంది బిడ్డల్లో ఊహ తెలిసిన వాళ్ళు అది కావాలని ఇది కావాలని నన్ను పరిపరి విధాలా బాధించుచున్నారు. ఎట్లనగా ఒక కుర్రవాడు ఆడుకొనుటకు బొమ్మలు తెచ్చి ఇమ్మని నన్ను వేధించు మిగులా. ఒక పసివాడు తినుటకు మిఠాయి కొని తెమ్మని ఎంతో మాయాము చేయు. ఒక మూగజీవి భాషకు రాని వస్తువుల కొరకు గిలగిలా తన్నుకొనుచు ఏడ్చు. ఒక స్తనమునన్ తనయు పాలకు రొమ్ములను పీల్చి గొంతు తడియారక రణగోల పెట్టు. పులి కన్న బిడ్డల తృప్తి పరను పూర్వజన్మలో పెట్టి పుట్టకుండుటచే పగగొని దరిద్ర దేవత తిగులు గొలుప మనల వేటాడుచున్నదేమో. నాథా నాథా నాథా, ఒక పిల్లవాడు ఆట బొమ్మలను కొని ఇమ్మంటున్నాడు. మాటలు వచ్చినవాడు తినుటకు మిఠాయి కొని పెట్టమంటున్నాడు. ఇక మాటలు రానివాడు మూగ భాషతో చెప్పలేక ఏవో వస్తువులు కావాలని గిలగిలా తన్నుకొని ఏడుస్తున్నాడు. మరొక చెంటివాడు పాలు రాక గొంతు తడియారక రణగోల పెడుతున్నాడు. నేను ఏ విధంగా బిడ్డలను తృప్తిపరచగలను? మీరా హరినామస్మరణ తప్ప సంసార బాధలు పట్టించుకోరు. ఏ జన్మలో చేసిన పాపమో లేక శాపమో నాకు తెలియడం లేదు. అయినా అన్న వస్త్రాలకు లోటు లేకుండా జరగాలంటే పెట్టి పుట్టాలంటారు. గత జన్మలో చేసిన దోషమే ఈ జన్మలో ఇలా దరిద్ర దేవతగా మన కుటుంబాన్ని వేటాడుతూ ఉంది. తక్కువ పుణ్యం చేసి ఎక్కువ ఫలితం కావాలంటే లభిస్తుందా స్వామి? అయినా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమనగా, ద్వారకావాసుడైన శ్రీకృష్ణ భగవానుడు మీకు స్నేహితుడే కదా. ఆయన మీరు ఒకే గురువుగారైన సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేసినారు కదా. అందుచేత మీ మాటలంటే శ్రీకృష్ణునికి ఎంతో సంతోషం, ప్రియం, వాత్సల్యము కూడా. అదేనుగాక ఆ కృష్ణ పరమాత్ముడు మహామహిమలు కలవాడు, భూత దయాపరుడు, అనాథ రక్షకుడు, ఆపద్ బాంధవుడు, భక్తులకు శుభములు చేకూర్చువాడు. గావున ఆ పురుషోత్తముడు మిమ్మల్ని తప్పక ఆదరించగలడు. కనుక నా మాట విని ఒక్కసారి ద్వారకకు వెళ్ళిరండి అని వామాక్షి తన భర్తకు సలహా చెప్పగా సుధాముడు చిరునవ్వు నవ్వి, ఓసి పిచ్చిదానా, ఈ మాత్రం నాకు తెలియదనుకుంటున్నావా?
ఈ అశాశ్వతమైన శరీరాన్ని పోషించడానికి అనంతుని ఆశ్రయించడమా? దినం గడుపుట కాదు, తనువు తెల్లారాలి. ఈరోజు తిన్నది తిండి కాదు, ఈరోజు కట్టినది బట్ట కాదు, శాశ్వతమైనటువంటి భవసాగరాన్ని దాటించే పరమార్థం కావాలి. అంటే పరమాత్మని ఆశ్రయించాలి. పిల్లలు ఏడుస్తుంటే పరమాత్ముడైన దేవుణ్ణి ఆశ్రయించవలెనా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ధనమార్జింపమనుట తగునా, నీకిది హితమగునా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ధనమార్జింపమనుట తగునా, నీకిది హితమగునా. అఖిలాండ కోటి సుఖదుఃఖములు కర్మశోధితులు అవ్వాలి, సుజ్ఞాని గణించును సుంతైన లలన. అవ్వాలి, సుజ్ఞాని గణించును సుంతైన లలన. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ధనమార్జింపమనుట తగునా, నీకిది హితమగునా. అఖిలాండ కోటి యాచింపవచ్చు తధన్యులెవరినైనా, యాచింపవచ్చు తధన్యులెవరినైనా. అపహాస్యమైన సహితి తపాపరమునోచి, అపహాస్యమైన సహితి తపాపరమునోచి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ధనమార్జింపమనుట తగునా, నీకిది హితమగునా. అఖిలాండ కోటి ప్రాణేశ్వరి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అప్రమేయుడు అయినటువంటి శ్రీహరిని అల్పమైన కోరికలు కోరడం అవసరమా? ఈ జన్మకిది చాలని మరు జన్మ లేకుండా ఏ మోక్షానికో కైవల్యానికో ఆశ్రయించాలి కానీ. పిచ్చిదానా, ఈ సృష్టిలోని ప్రతి జీవి తలవ్రాతలో ఆ పరమాత్మకు తెలియదనుకున్నావా? ఆయన ద్వారకలో ఉన్న మన స్థితిగతులు గ్రహింపలేనివాడనుకున్నావా? రాతిలో ఉన్న కప్పకు ఆహారం కల్పించి, పువ్వులో మకరందాన్ని తుమ్మెదలకు ఆహారంగా చేసి, సర్వ ప్రాణులకు కర్త భర్త భోక్త తానే అయి సృష్టిని నడిపించే స్థితికారకుడు ఆ పరమాత్మ. ప్రాణేశ్వర, కొడుకులు కూతుర్లు భార్యాబిడ్డల బంధాలు కర్మచే పుడుతూ ఉంటారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు పెద్దలు. కనుక వారు పుట్టి మనకు బాకీ తీర్చుకోవడానికి లేదా మనమే వారికి బాకీ తీర్చుకోవడానికో పుడతారు. బాధపడవద్దు, అన్నిటికీ భగవంతుడున్నాడు. నారు పోసిన వారు నీరు పోయడా, తప్పక పోస్తాడు అని బోధించాడు సుధాముడు. ఈ మాటలు విన్న వామాక్షిదేవి, నాథా, వేదాంత మాటలతో పిల్లల ఆకలి తీరుతుందా? మీరు నేను గ్రహించవచ్చును, కానీ ప్రాణేశ్వర, ఈ పిల్లలు గ్రహించగలరా? కడుపారగన్నా కంపెడు బీటల గాలికి బదలి వైచదరా. కడుపారగన్నా కంపెడు బీటల గాలికి బదలి వైచదరా. కడుపారగన్నా
జన్మనిచ్చిన తల్లిదండ్రులైన మనము కన్నబిడ్డలను జ్ఞానం వచ్చేదాకైనా అన్న వస్త్రాలు ఇచ్చి ఆదరించాలి కదా. దిక్కులేని వారిగా గాలికి వదిలివేయటం ధర్మమా? మీకు సలహా చెప్పేంత తెలివైన దానను కాను, జీవిత భాగస్థురాలిని. లోకంలో అందరూ వారి వారి బిడ్డలను ఎలా చూసుకుంటున్నారో గ్రహించండి. అయితే మీరు సంపాదించటం లేదని, పోషించటం లేదని నేను అనడం లేదు. భవతి భిక్షాం దేహి అనే యాచన బ్రాహ్మణులకు తప్పులేదు. యాచన సంపాదన చాలటం లేదు గాన నాకు ఒక యోచన కలుగుతోంది. మీకు శ్రీకృష్ణ పరమాత్మ సహాధ్యాయకుడు కనుక ద్వారకకు వెళ్ళి మన కష్ట నష్టాలన్నిటి శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పి రక్షింపమని చెప్పండి. ఊళ్ళో ఇల్లు తిరిగి యాచించడం బదులు భగవంతుని యాచిస్తే ఈ దరిద్రానికి విమోచన కలుగుతుందని నా ఆలోచన. ప్రాణేశ్వర, అమ్మైనా అడిగితే గాని మరింతన్నం పెట్టదు కదా. కనుక నా మాట విని ద్వారకకు వెళ్ళి అన్నమో రామచంద్ర అనే అల్లాడే బిడ్డలను కాపాడమని ఆ భగవంతుణ్ణి వేడుకోండి స్వామి అని హితబోధ చేసింది ఆ వామాక్షిదేవి. మాటి వేడు సతి హితోక్తుల సుధాముడిట్లు మన్నించి, ఆ మాటి వేడు సతి హితోక్తుల సుధాముడిట్లు మన్నించి, శ్యామ సుందరుని దర్శించుటయే సౌభాగ్యమని దలంచి, శ్యామ సుందరుని దర్శించుటయే సౌభాగ్యమని దలంచి, ద్వారకకు పోవ సమ్మతించి ఆ శౌరికుపాయన మొసగా, ద్వారకకు పోవ సమ్మతించి ఆ శౌరికుపాయన మొసగా, కోరి వామాక్షి నడుగుటయు ఆమె గుండెను వెతకసి మసగా, కోరి వామాక్షి నడుగుటయు ఆమె గుండెను వెతకసి మసగా. ఈ విధంగా వామాక్షిదేవి చెప్పిన హితోక్తులు విని సరేనని సమ్మతించాడు సుధాముడు. దేవి, నీవు చెప్పినటువంటి సలహా బాగుంది, కానీ ద్వారకా నగరం వెళ్ళాలంటే వట్టి చేతులతో వెళ్ళడం ధర్మమా? దేవాలయానికి వెళ్ళినా, పసిపిల్లల దగ్గరకు వెళ్ళినా, గర్భిణీ స్త్రీ దగ్గరకు వెళ్ళినా, గురువుల దగ్గరకు వెళ్ళినా, వయసులో తమ కంటే పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళినా వట్టి చేతులతో వెళ్ళకూడదని శాస్త్రం చెబుతోంది. ఏదైనా పత్రం, పుష్పం, ఫలమిస్తే దానికి ప్రతిఫలం వస్తుందంటారు. కనుక ఆ పరమాత్మకు సమర్పించేందుకు మన ఇంట్లో ఏదైనా ఉందా అన్నాడు సుధాముడు. ఆమెకు భర్త వెళ్ళడం సంతోషమైనది, కానీ ఉపాయనం అనేటప్పటికీ మతిపోయింది. ఇంతలో గుర్తొచ్చింది. కుసగు పూరింట మార్మూల కుండలో గ్రహించి భర్త జీర్ణోత్తర్యాన వాణి ముడిచి మూటగా కట్టే ఆ పేద ముత్తైదువు, వామాక్షిదేవి శ్రీకృష్ణ పరమాత్మకు ఏదైనా తినుబండారము పంపడం ధర్మమేనని వ్యాకులత పడింది. తన పూరిళ్ళు వెతకగా ఉట్టిపైన కుండలో దోసెడు అటుకులు కనిపించాయి. అవి తీసి భర్తగారి అంగవస్త్రానికి మూటగట్టి, స్వామి, ఇవి తీసుకువెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మకు కానుకగా ఇవ్వండి, మనకున్నది ఇదే, భద్రంగా తీసుకెళ్ళండి. అడవిలో ఏ చెట్ల కిందో మీరు విశ్రమిస్తే ఈ అటుకుల మూటను మరువకండి. ఈ కొంచెం అటుకులు ఏ పక్షులో తినేస్తాయి. గావున ఆ కృష్ణ పరమాత్ముడికిచ్చి మీ భక్తురాలైన మీ వదిన వామాక్షి పంపిందనండి. అప్పుడు సుధాముడు భద్రంగా అటుకుల మూటను నడుముకు చుట్టుకొని భగవన్నామస్మరణతో ద్వారకా నగరమునకు బయలుదేరాడు. భగవద్ధ్యానపరుడై కుచేలుడు తన మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు. బాల్యంలో మనమిద్దరం ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేశాము. మీకు జ్ఞాపకం ఉందో లేదో అని. కృష్ణ, వాసుదేవా, నీవు గొప్పవాడివి, పైగా దేవుడివి. నేనా మానవ మాతృణ్ణి, పైగా కడు బీదవాణ్ణి. దరిద్ర విశేషం చేత నా ఈ రూపం మన స్నేహాన్ని గుర్తు చేస్తుందో లేదో అని ఆలోచిస్తూ నదులు, పల్లెలు, పట్టణాలు, మహారణ్యాలు దాటి రాత్రింపగల్లో నడుస్తూ ద్వారకా నగరం చేరుకున్నాడు. ద్వారకలో ద్వారపాలకులతో
నేను శ్రీకృష్ణ పరమాత్మ దర్శనానికి వచ్చానని, ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం చేసిన చిన్ననాటి స్నేహితుడినని మనవి చేయమని చెప్పాడు. వెంటనే ద్వారపాలకులు సుధాముని పేరు మనవి చేయగా ప్రవేశపెట్టమన్నాడు పరమాత్మ. అక్కడ గోడ మీద అదే భవనంలో ఒక శాసనం ఉంది. ఏమనంటే, పారుల నడ్డరాదు భగవత్సములౌటను వారి పట్ల నవ్వారి కులారా మీరు భయభక్తులు గల్గి మెలంగుడంచు సంస్కారశిష్టమైన ప్రభు శాసనమల్లదే కోటగోడ పైన తీరునగాన వచ్చిన అద్భుతముగా తలమోసి నెమ్మది ఆ శాసనంలో ఈ విధంగా ఉంది: ఎవరైనా సరే నా భక్తులైన వారిని, బ్రాహ్మణులను, గురువులను, వేద పండితులను, మహర్షులను ద్వారపాలకులు అడ్డుకోరాదు. వారి పట్ల భక్తిభావంతో మెలుగువలనని ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శాసనమని రాస్తున్నది. అది చదువుకొని పరమాత్మని ధ్యానిస్తూ ఇరువైపులా ద్వారపాలకుల మధ్య నడుస్తూ కృష్ణాయ వాసుదేవాయ జగద్రక్షకాయ రక్షమాం పాహిమాం అనుకుంటూ భవనంలోకి ప్రవేశించాడు సుధాముడు. స్వామివారి భవనంలో 6 ద్వారములు దాటి 7వ ద్వారం సమీపించాడు. ఆ సమయమున శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణి అమ్మవార్లతో సరస సల్లాపములాడుచూ మృదుమధుర సంభాషణములు చేస్తూ ఉన్నాడు. అప్పుడు భక్తుడైన కుచేలుణ్ణి శ్రీకృష్ణుడే ముందుగా చూసి రుక్మిణి అమ్మవారి కొంగు పట్టుకున్న భగవానుడు హఠాత్తుగా లేచి ఏ విధంగా వెళుతున్నాడంటే, పానుకుడిగ్గి నురికి సంభ్రమ్ముతోడ పరుగులెత్తుటగాంచి ఎల్లరున్ హేతువరజాలక నిర్వాకులై మురహరి వెంటదు గుండెలవియు విహారా శ్రీకృష్ణ పరమాత్ముడు వడివడిగా పానుపు దిగి కుచేలుని వద్దకు వచ్చాడు. మహా సంతోషంతో, మిత్రమా కుచేలా వచ్చావా అంటున్నాడు. ఏ భక్తునికి ఎటువంటి ఆపద కలిగిందోనని, ద్రౌపది లాంటి ఏ మహాపతివ్రతకు మానభంగము జరుగుతుందోనని శ్రీహరి అందుకే పరిగెడుతున్నాడని పరివారమంతా వెనుక పరుగులు పెట్టారు. భక్తులారా, భగవద్దానుగ్రహం చూశారా? భక్తులగు వారు దేవుని కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆ దేవుడు భక్తుల కోసం 100 అడుగులు ముందుకు వేస్తాడట. అదే భక్తులు తన కోసం వస్తుంటే భగవంతుడు ఎంతో ప్రేమతో పొంగిపోతాడు. కనుక అలాగే సుధాముడికి కృష్ణుడు ఎదురు వెళ్ళాడు. ఎటువంటి కృష్ణుణ్ణి చూశాడయ్యా అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అలంకారములు ఎట్లా ఉన్నవంటే, కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేషితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. నీలమేఘ
మేఘశ్యాముడు అయిన శ్రీకృష్ణుడు కస్తూరి తిలకాన్ని ధరించి వక్షస్థలంలో కౌస్తుభమణితో నాభియందు వైజయంతితోనూ పీతాంబరధరుడైన మురళీధరుడు శిరస్సున పింఛముతో ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూశాడు సుధాముడు. నిర్ఘాంతపోయి ద్వారం వద్ద నిలబడ్డాడు. ఆహా వాసుదేవా అనగానే శ్రీకృష్ణుడు సుధాముని వద్దకు వచ్చి కౌగలించుకున్నాడు. రెండూ శరీరాలు ఒకటై మురిపించి ఇద్దరికీ ఆనంద బాష్పాలు రాలాయి. బాల్య స్నేహ జ్ఞాపకంలో మునిగి తేలారు. సుధాముని చేయి పట్టుకొని హరి తన అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు, బాల్యమిత్రమా, ఎంత కాలానికి కనిపించావని ఏ విధంగా పరిచర్యలు చేస్తున్నాడంటే, చిక్కిన మేను వడలిక వాపంగా తన మృదు కరమునని మీరే. బక్క చిక్కిన మేను వడలిక వాపంగా తన మృదు కరమునని మీరే. కస్తూరి కుంకుమాగలు సిట్ట దివ్య గంధము నొత్తుగా శరీరములంది. రచిత సువర్ణ సూత్ర వినిర్మిత దుకూల రాశి ప్రేమ పురస్కరముగాను సగి కర్ణకుండల హస్త కంకణాభరణము లెన్నియో సమర్పణములు నచ్చి అక్షత ధూపదీప మర్యాదలు తీర నెమ్మి కర్పూర నీరాజనం బట్టి పంచభక్ష్యాన రుచులు జిహ్వనలరించి భూరి దక్షిణలతోడ తాంబూలమిచ్చే. శారీరకంగా బక్కచిక్కిన కుచేలుని యొక్క ప్రయాణబడలిక తీరేలాగా పరమాత్మ తన మృదువైన హస్తములతో మరీ నిమిరి కస్తూరి కుంకుమ అత్తరుబోసిన దివ్య గంధమును శరీరమంతా పూశాడు. రజిత సువర్ణ కలిగిన పట్టు పీతాంబరాలు ఇచ్చాడు. చేతికి కంకణాలు, కర్ణ కుండలాలు, సువర్ణ తులసిమాలలు మొదలగు ఆభరణాలన్నీ కూడా శ్రీకృష్ణుడు సుధామునికి ఎంతో వాత్సల్యంతో సమర్పించాడు. సువర్ణాక్షతలతో పూజించి ధూపదీప మర్యాదలను చేసి కర్పూరం వెలిగించి హారతి కూడా ఇచ్చాడు. ఆపై భూరి దక్షిణతో తాంబూలమిచ్చాడు. ఇంత మర్యాదతో పరమాత్మ చూసిన ఆదరణకి నేను తగుదునా? నేను ధన్యుడనయ్యాను. కడు దారిద్ర్యం బతుకుల్లో నీవు చల్లిన పన్నీరు ఇది. ఎడారిలో తొలకరి వానలా ఉంది. నీవు ఓంకార స్వరూపుడవు, దీన బాంధవుడవు, సర్వ జగత్తుకు నావికుడవు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడవు. జన్మ జన్మల పుణ్యమొకటిచే నాకు నీ దర్శన స్పర్శన సౌభాగ్యం లభించింది అన్నాడు సుధాముడు. రుక్మిణీ సత్యభామలు ఇరుప్రక్కలా నిలిచి శ్రీకృష్ణ పరమాత్మకి వింజామరలు వీచుచున్నారు. పరిగెత్తుతూ వచ్చిన తమ స్వామి అలసిపోయారని వచ్చిన బ్రాహ్మణుడు ఎవరో కానీ ఈ లోకంలో అందరూ పరమాత్మునికి హారతిస్తారు, కానీ పరమాత్మే భక్తుడికి హారతిస్తున్నారని ఆశ్చర్యపోయారు రుక్మిణీ సత్యభామలు. పరమాత్ముని మహిమలు అనంతమైనవి. ఆయన భార్యలకే అర్థం కాకపోతే నిమిత్తమాత్రులమైన మనమెంత, మన భాష ఎంత, మన భావం ఎంత, మన బ్రతుకెంత, మనమెంత. కనుక పరమాత్ముని లీలల్ని వింతగా వింటూ మనస్సులో ధ్యానం చేయటం మానవతా ధర్మం. అందుకని తన చిన్ననాటి స్నేహితుడని, ప్రాణ సహోదరుడని, గురుకులంలో తన సహోద్యాయుడని సుధాముని కృష్ణుడు తన దేవేరులకు పరిచయం చేశాడు. ఎన్నాళ్ళకొచ్చావు మిత్రమా? నీ ప్రయాణం బాగా జరిగిందా? అరణ్యంలో నడిచి నడిచి అలసి ఉంటావేమో అన్నాడు పరమాత్మ. అప్పుడు సుధాముడు, స్వామి కృష్ణ, నీ దర్శనంతో నీవు చూపిన ఆదరణ, నాకు కలిగిన ఆనందం ఇంత అంతా కాదు, నా శ్రమంతా మర్చిపోయానన్నాడు సుధాముడు. అప్పుడు శ్రీహరి, సుధామా, నీకు జ్ఞాపకం ఉన్నదో లేదో, మనమిద్దరం సాందీపుల వారి వద్ద విద్య నేర్చుకునే సమయంలో గురువుగారి భార్య అడవికెళ్ళి కట్టెలు తెమ్మన్నది కదా, గుర్తుందా
అన్నాడు. అవునవును గుర్తుంది అన్నాడు సుధాముడు. అడవికి వెళ్ళగానే పెద్దగా గాలివాన కురిసింది, అది గుర్తుందా అని ప్రశ్నించాడు పరమాత్మ. అలా ప్రశ్నిస్తూ అనుమానంతో మాట మార్చాడు. అసలు సంగతి ఏమంటే ఆనాడు వానలో సుధాముడు ఏదో తాను తెచ్చుకొని శ్రీకృష్ణ పరమాత్మకు పెట్టకుండా తిన్నాడు. కృష్ణుడు అది ఈనాడు జ్ఞాపకం చేశాడు. మనం చదువుకునే రోజు నేను పెళ్లి చేసుకోను, బ్రహ్మచారిగా ఉంటానని నాతో అన్నావే. నీ వాలకం చూస్తుంటే గృహస్థుడిలా కనిపిస్తున్నావు. నీవు నాతో అన్న మాటలు తప్పినట్లుగా అనిపిస్తుంది. నా అనుమానం నిజమేనా సుధామా అన్నాడు కృష్ణుడు. అందుకు సుధాముడు సిగ్గుపడి, అవునయ్యా కృష్ణ, నేను మాట తప్పానులే స్వామి, నీకు తెలియనిది ఏమున్నది? నీవెరుంగని ధర్మము ఈ విశ్వమునగనరా, దేవకీ సుత సర్వదేవ వినుతా, భావరాగ ప్రియుడవై వేణు మృదు మధుర రాగమున అమృత సారము నింపెడి ముకుందా, జగద్రక్షకుడవు నీవు, నిన్నుగాన నాతరమా. కృష్ణ, ఈ అనంతమైన విశ్వంలో నీకు తెలియని ధర్మం అంటూ లేదు. భగవంతుని కన్నుగప్పి ఏ మానవుడు ఏమీ చేయలేడు. సకల చరాచర జగత్తుకు ఆధారమై సృష్టికర్త అయిన బ్రహ్మకు జన్మనిచ్చిన వాడవు. నీవన్నది నిజమే. నాకు వివాహమైంది. వామాక్షి అనే ఇల్లాలు, 27 మంది బిడ్డలు కూడా చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తోంది స్వామి. సంసారం అనే భారమైన జీవన సముద్రంలో హరినామస్మరణ అనే పడవ మీద ప్రయాణం చేస్తున్నాను. సముద్రపు అలలు పడవని బాధించినట్లుగా అనేకమైన సాధక బాధకాల్ని సహిస్తూ ఏదో నాడు నన్ను ఒడ్డుకు చేరుస్తారని మీ వద్దకు వచ్చాను. నాకు అండగా మీరుండగా నాకేమి లోటు స్వామి అన్నాడు సుధాముడు. పరమాత్మ గ్రహించి, కుచేలా, ఇంత దూరం నన్ను చూడాలని వచ్చావు కదా అన్నట్లు నీ అంగవస్త్రానికి ఉన్న మూట ఏమిటి, నాకేమైనా ఉపాయనం తెచ్చావా అని అడిగాడు కృష్ణుడు. అప్పుడు కుచేలుడు బిక్కముఖం వేసి, ఆహాహా, అదేమీ కాదని మూటను దాచేస్తున్నాడు. ఎందుచేతనంటే శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మాండంగా విందు భోజనం పెట్టించినాడు. ఏనాటివో ముక్కిపై నాటుకులు శ్రీకృష్ణ పరమాత్మకు పెట్టడమా అని సిగ్గుపడుతున్నాడు సుధాముడు. స్వామి, వద్దు వద్దు, ఇవి అంత రుచికరంగా ఉండవు అని మెలికలు తిరుగుతున్నాడు సుధాముడు. అప్పుడు పరమాత్మ, సుధామా ఆగు, అంతఃపురంలో ఆడపిల్లలాగా మెలికలు తిరుగుతున్నావే, నా కోసం తెచ్చినవి నాకివ్వడానికి సిగ్గెందుకు, సందేహమెందుకు అని మూట పట్టుకొని విప్పి చూశాడు. అమ్మ దొంగ, అటుకులు తెచ్చావా? నాకివంటే ఎంతో ప్రీతి. నా చిన్నతనంలో యశోదమ్మ పాలలో వేసి పెట్టేది అని ఈ విధంగా అంటున్నాడు. చెప్పునాటుకుల మూటనే విప్పుచు స్త్రీ పురుషులచ్చట వింతగా చూడన్, గుప్పెడు నోటన్ బోసెను ఆ పరమాత్ముండు. హాయ్ హాయ్ అనుచు ఎంత రుచి ఎంత రుచి, మరింత మధురమగు పదార్థమెరుగనని రమాకాంతుడు మరి ఒక గుప్పెడు సంతసమున చేతపట్టు సమయమునందు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుని యొక్క పైపంచలో కట్టబడి ఉన్న అటుకుల మూటను విప్పి వింత చూపులు చూస్తూ ఎంతో ఆశగా అందున్న అటుకులను ఒక గుప్పెడు నోట్లో పోసుకున్నాడు. ఆహా, ఎంత రుచి, ఏమి రుచి! ఇంత రుచికరమైన అటుకులను మున్నెప్పుడూ తినలేదని, నందగోకులంలో యశోద పెట్టిన అటుకుల కన్నా రుచిగా ఉన్నాయని
మరో గుప్పడటుకులు తీసుకున్నాడు కృష్ణుడు. పట్టపురాణులు తెల్ల ముఖాలు వేసుకుని చూస్తున్నారు. అప్పుడు రుక్మిణీదేవి కంగారు పడి, పర సంపదలెల్లను సంగెను గుప్పెడటుకులు తిని కోరి మరల గుప్పెడు తిన్నచో చెప్పెడదేమి తన్ను తానే ఇచ్చుకొనన్ పదం బడి మూడవ గుప్పెడు ముదమార సేవింప మమ్ముకు చేలార్పణమనన్ చెప్పున నావల దాని స్వాహా చేయమని ఎన్ని జన్మలకు కూడా తీరని రుణస్థుడే వసుదేవసుతుడనుచూ రుక్మిణి పరుగిడి సాహసం భర్త హస్తంబు అదిమి పట్టి ఇట్లనన్ ఇంతకు ముందు గుప్పెడటుకులు తిన్న భగవానుడు కుచేలుని కోరిన సంపదలన్నీ ఇచ్చేశాడు. రెండో గుప్పెడు తింటే శ్రీకృష్ణ పరమాత్మ కుచేలునికి దాసుడవుతాడు. కొంపదీసి మూడవ గుప్పెడు తిన్నాడో కృష్ణ పరమాత్మ సంపదలన్నీ కుచేలార్పణం అవుతాయి. అప్పుడు శ్రీకృష్ణుడు కుచేలునికి రుణస్థుడవుతాడు. అప్పుడు పట్టపురాణులైన మేమంతా వెళ్ళి కుచేలుని ఇంట్లో దాసి పనులు చేసి గిన్నెలు తోమి ముగ్గులు పెట్టినా కుచేలుని రుణం తీరదు అని నవ్వుతూ వెళ్ళి పరమాత్మ అటుకులు పట్టుకున్న హస్తాన్ని అదిమి పట్టుకుంది. నాథా, ఆగండి, మూడవ గుప్పెడు తినకండి. మనం జన్మ జన్మలకి తీరని రుణగ్రస్తులమవుతాము. ఆ భక్తుడని రక్షించండి, కానీ తనకు మాలిన ధర్మమా స్వామి? ఇలా అన్నానని ఏమీ అనుకోవద్దు ప్రాణేశ్వరా అంటూ పిన్ననాటను రేపల్లెనున్న వేళ వెన్న ముద్దలు మృంగిరి మన్ను తినిరి క్రమముగా వయసుతో పాటు కాంక్ష పెరుగా యజ్ఞయాగాది క్రతువులందు మొదటి వాటాలనెన్నో రాబట్టు కొందురట తెగువ చూపి చరాచర జగంబుల వృక్షిలో నిమిచ్చుకున్నను తని ఒక గుప్పెడటుకులకు కకుర్తి పడుదురు మీది కడుపా లేక కండవల్లి చెరువా సెలవిందు దరహాస శ్రీనివాస స్వామి బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు రేపల్లెలో గొల్లభామల ఇళ్లకు వెళ్ళి వెన్న ముద్దలు మింగారు. ఆటపాటల్లోనూ మన్ను తిన్నారు. వయస్సుతో పాటు కోరికలు భావాలు పెరిగాయి. ఆశ ఎక్కువ అయింది. యజ్ఞాలు జరిగితే అందులో యాగ ఫలితంలో మొదటి వాటా మీరే ఎన్నుకునేవారు. అతి సాహసంతో ఈ చరాచర జగత్తులో 14 లోకాలను కూడా మీ బొజ్జలో పెట్టుకున్నారు. ఇంకా తృప్తి లేక మరో గుప్పడటుకులు తినబోతున్నారా? స్వామి, మీకు తృప్తి లేదా? ఆకలి తీరలేదా? మీది కడుపా లేక కండవల్లి చెరువా అని శ్రీకృష్ణ పరమాత్ముని చేతిని అదిమి పట్టుకొని తిననివ్వకుండా చేసింది రుక్మిణీదేవి. స్వామి కటాక్షము చేత కుచేలుని యొక్క దారిద్ర్యం పోయింది. ధనవంతుడయ్యాడు. ఈ విషయం కుచేలునికి ఇంకా తెలియదు. భక్తులారా, భగవద్ధానుగ్రహం భక్తుల మీద ఎలా ఉంటుందో చూసారా? గుప్పెడటుకులకే సర్వ సంపదలన్నీ ప్రసాదించాడు కృష్ణ పరమాత్మ. గొప్ప సంస్కారములు కలిగిన భావములు ఎంత గాఢమైనవో చూడండి. సర్వజ్ఞాన సంపూర్ణులైన వారు మేము గొప్పవారమని వీధులందు చెప్పుకోరు. అందుకని అన్నీ వడ్డించిన విస్తర అణిగి మణిగి ఉంటుంది, కేమీ లేని విస్తర ఎగిరెగిరి పడుతుంది అంటారు పెద్దలు. శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడు అడగకపోయినా సర్వ సంపదలు ఇచ్చాడు. కానీ ఈ విషయం కుచేలునికి తెలియదు. తిరిగి ప్రయాణం చేయబోతుండగా శ్రీకృష్ణ పరమాత్మ సుధాముణ్ణి చూసి, సుధామా, నీకేం కావాలో కోరుకోలేదే అన్నాడు. అప్పుడు సుధాముడు, స్వామి, జగన్నాటక సూత్రధారి
నన్నే పరీక్షిస్తున్నావా? మిమ్మల్ని నేను ఏమి కోరుకునేది? నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడినేయమును నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడినేయమును నితాంతాపారా భూతదయయును తాపసమందారా నాకు దయసేయగదే తదరీరినా తానారినా తదరిననా అని ప్రార్థించాడు సుధాముడు. అప్పుడు తథాస్తు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞతో తిరిగి ప్రయాణం చేయసాగాడు సుధాముడు. తన మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం లభించినది, ఇది కలయా నిజమా? అదీనుగాక నన్ను కౌగలించుకున్నాడు. దరిద్రుడైన నాకు పంచభాక్ష పరమాన్నాలు పెట్టి ఊయలలో ఊపాడు. బంగారు పళ్ళెంలో విందారగించారు. ఇంత గొప్ప మర్యాదలు చేసిన కృష్ణ పరమాత్మకు నేనేమిచ్చాను? కొరమాలిన ముక్కిపోయిన అటుకులా తనే గ్రహించి స్వీకరించాడు. విశ్వ కళ్యాణమూర్తి అయిన పరమాత్మ తానే స్వయంగా నా కాళ్ళు కడిగాడు. దారిద్ర్యబాధ పట్టలేక నా భార్య చెప్పినది ఏమీ అడగకుండానే అనంతుడు అనంత కోటి మర్యాదలు చేశాడు. అసలు ఇంతకు మించిన ఐశ్వర్యం ఏమి కావాలి? అందుకని ఇంటి విషయాలు ఏమీ చెప్పకుండానే తిరిగి వస్తున్నాను అనుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మని స్మరిస్తూ అవంతి నగరములకు బయలుదేరాడు. కృష్ణ కృష్ణమురారి భవభయహారి హే గిరిధారి గోపాల్ కృష్ణమురారి భవభయహారి హే గిరిధారి గోపాల్ పతి విహారి హృదయ విహారి భక్త సఖా భగవాన్ పతి విహారి హృదయ విహారి భక్త సఖా భగవాన్ భక్త సఖా భగవాన్ భక్త సఖా భగవాన్ హే భక్త సఖా భగవాన్ భక్త సఖా భగవాన్ సాయి భక్త సఖా భగవాన్ సాయి భక్త సఖా భగవాన్ కృష్ణమురారి భవభయహారి హే గిరిధారి గోపాల్ పతి విహారి హృదయ విహారి భక్త సఖా భగవాన్ భక్త సఖా భగవాన్ భక్త సఖా భగవాన్ హే భక్త సఖా భగవాన్ సాయి భక్త సఖా భగవాన్ ఆ నగరంలో తన ఇల్లు ఎక్కడ ఉన్నదో తెలియలేదు. నేనేమైనా దారి తప్పి వచ్చానా? కానీ మా ఇంటి ముందు మాధవస్వామి ఆలయం ఉండేది అని ఆ గుడి ఎదురుగా ఉన్న మేడ దగ్గరకు వెళ్ళి ఆ ఇంటి ద్వారపాలకులను చూసి, బాబు, ఈ ఇల్లు ఎవరిది? నా పేరు సుధాముడు. నా భార్య పేరు వామాక్షిదేవి. ఆమె 27 మంది బిడ్డలున్నటువంటి ఇల్లు ఒకటి ఉండాలి, అది కనిపించడం లేదు అని ప్రశ్నించాడు సుధాముడు. అప్పుడు ఆ ద్వారపాలకులు, అయ్యా, 27 మంది బిడ్డలతో ఈ ఇంట్లో అమ్మగారున్నారు, అయ్యగారు ఏదో ఊరెళ్ళారట అని చెప్పగా
వెంటనే సుధాముడు, ఒక్కసారి అమ్మగారిని పిలవండి బాబు అన్నాడు. అప్పుడు ఆ ద్వారపాలకులు అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మా, ఎవరో ఒక చాదస్తపు బ్రాహ్మణుడు వచ్చాడు, చూడటానికి భిక్షగాడిలా ఉన్నాడు, మిమ్మల్ని పిలుస్తున్నారమ్మా అని చెప్పగా వెంటనే ఆ వామాక్షిదేవి పట్టుచీరతో ఒంటి నిండా బంగారు నెగలతో వచ్చి, ప్రాణేశ్వర వచ్చారా, రండి రండి, ఇది మన ఇల్లే అని సకల ఉపచారములు చేసింది. భర్త పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసింది. శ్రీవారి కటాక్షముతో పూరిల్లు పోయి పాలరాతి భవనం, నులక మంచం పోయి హంసతూలికా తల్పం వచ్చింది. ఎక్కడ చూచినా వెండి బంగారు పాత్రలు, కలకలలాడే సంసార వైభవాన్ని భర్తకు చూపించింది. అందుకని దరిద్రుణ్ణి భాగ్యవంతుడిగాను, భాగ్యవంతుణ్ణి దరిద్రుడిగాను చేయటానికి ఈ సృష్టిలోని ప్రతి జీవి జీవిత సంకల్పం, తలవ్రాతలు ఆ దైవానుగ్రహం చేత మారుతాయని గ్రహించాలి. భర్తను శ్రమ పెట్టినందుకు క్షమాపణలు చెప్పుకుంది ఆ వామాక్షిదేవి. ఎంత సిరి సంపదలున్నా భగవంతుని మీద భక్తి మాత్రం తగ్గలేదు. తనకున్న సంపదలన్నీ అవంతి నగరంలో ఉన్న పేద ప్రజలందరికీ పంచి మిగిలిన సంపదను తన భార్యా బిడ్డలకే వదిలి శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమయ్యాడు సుధాముడు. జై శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. ఈనాటి కుచేలోపాఖ్యానం యొక్క సారాంశం ఏమనగా, శ్రీకృష్ణ పరమాత్ముని తన మిత్రునిగా పొంది తన జన్మను సార్థకం చేసుకున్నాడు ఆ కుచేలుడు. ధనికుడైనా దరిద్రుడైనా భగవంతుని మీద భక్తి, పెద్దల యందు వినయం, తల్లిదండ్రుల పట్ల గౌరవం, ప్రతి జీవి యందు సేవాభావం కలిగి ఉన్నటువంటి వారికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని దివ్యానుగ్రహ ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర ప్రబోధం అని తెలియజేస్తూ శ్రీకృష్ణ పరమాత్మునికి మహామంగళహారతులు ఇస్తున్నారు. పవమాన సుతుడు పట్టు పాదాల ఇందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుతుండగ నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. రాజీవ నయన త్యాగ రాజావి నూతమైన నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. నిత్య జయ మంగళం. నిత్య జయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ భగవాన్ శ్రీ సత్య సాయి బాబార్పణమస్తు.